What happen if you neglect the wisdom tooth extraction? This is Dr. Lakshmi from Eldon Dental Hospital, Banjara Hills branch. సో విజ్డమ్ టూత్ వస్తే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, అసలు విజ్డమ్ టూత్ వచ్చింది అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది? సో విజ్డమ్ టూత్ని వచ్చాక మన జ్ఞానదంతం అని కూడా అంటాము. సో అది మొత్తం అన్ని పళ్ళ కన్నా చివరిలో ఉంటుంది. సో అది వచ్చేటప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే పెయిన్ అన్నది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి మనకు పెయిన్ ఉంటుంది. మీరు ఆ పెయిన్ కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రము మనం నెక్స్ట్ స్టేజెస్ అంటే మీరు కొన్ని డేస్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని మంత్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నది ఈ వీడియోలో మనం చూడొచ్చు. సో ఫస్ట్ మనకి విజ్డమ్ టూత్ వచ్చింది. సో దానికి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి పెయిన్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ లేకపోతే ఏదైనా తిన్నా కూడా మీకు డిస్కంఫర్ట్ ఫీలింగ్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్. సో విజ్డమ్ టూత్లో కొంచెం మనకి స్టార్టింగ్లో చిన్న రూట్ దగ్గర మనకి ఇన్ఫెక్షన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రము పక్కన అడ్జస్టెంట్ టూత్కి అంటే పక్కనున్న టూత్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ డేస్లో. అదే మీరు కొన్ని మంత్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే అది సిస్ట్ కానీ ట్యూమర్ కింద కానీ అయిపోతుంది. అంటే ఎట్లా అంటే మనకి పస్ రావడం కానీ బ్లీడింగ్ రావడం కానీ మనం ఏం తినలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గమ్ ఇష్యూస్. ఇన్ కేస్ మీరు అలానే వదిలేశారు అంటే టెంపరీగా మెడికేషన్ తీసుకొని దాన్ని ఇంకా మీరు అసలు ఏం చేయట్లేదు ట్రీట్మెంట్ అంటే మాత్రం గమ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. అంటే మనకి గమ్స్ అన్ని స్వెల్ అవ్వడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సైనస్ ప్రాబ్లం. సో సైనస్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే మీరు ఇన్ఫెక్షన్ అలానే వదిలేశారు ఆ విజ్డమ్ టూత్ దగ్గర, సైనస్ వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పక్కనున్న టూత్ ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి పక్కనున్న దానికి కూడా మనకి టూత్ క్యావిటీ రావడం కానీ లేకపోతే అది మనకి పెయిన్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది మన విజ్డమ్ టూత్ ఇన్ కేస్ మనం నెగ్లెక్ట్ చేస్తే. సో మీ దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి ఎక్స్రే తీసుకొని చూడండి ఆ విజ్డమ్ టీత్ ఏ పొజిషన్లో ఉంది, అది మనం తీయొచ్చా తీయకూడదా అన్నది ఒక్కసారి ఆ డెంటిస్ట్ మీకు ఎక్స్రే చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ branch. We have 4 branches: Banjara Hills, Kondapur, Manikonda and Kukatpalli. Thank you.